హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ స్వాతి హోమ్ అండ్ బ్యూటీ. టుడే మీ అందరికీ కూడా చిట్టి ముత్యాల ప్రాన్ బిర్యానీ ఎలా కుక్ చేయాలి ఏంటనేది కంప్లీట్ వీడియో అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్గా ఎండ్ వరకు చూడండి. అండ్ నా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ మోర్ వీడియోస్ కోసం నన్ను ఫాలో అవుతూ ఉండండి. సో ఫస్ట్ చిట్ముత్యాల రైస్ అంటే చిట్ముత్యాలతో బిర్యానీ చేసేటప్పుడు మాత్రం కొన్ని ప్రికాషన్స్ తీసుకుంటే బిర్యానీ అయితే చాలా టేస్టీగా ఉంటుంది. సో ఇది నార్మల్ బిర్యానీలా కుక్ చేస్తే అట్టర్ ఫ్లాప్ అవుతుంది. దీనికి ఒక స్పెషల్ కొన్ని టిప్స్ చెప్తాను, అలా ఫాలో అవుతూ చేస్తే ఈ రెసిపీ అయితే చాలా బాగుంటుంది. ముందుగా మనకి కడాయి తీసుకొని అందులో ఆయిల్ వేసి మసాలాలు అన్నీ వేసి అండ్ ఆనియన్స్ కూడా వేసి రైస్ని బాగా రోస్ట్ చేయాలి. అంటే రైస్ అనేది ఆయిల్లో ఫ్రై అవుతున్నప్పుడు చిట్పట్ సౌండ్ రావాలన్నమాట. అంటే ఆవాలు వేస్తే అలా చిట్పట్ సౌండ్ వస్తాయో అంత చిట్పటా సౌండ్ వచ్చే వరకు ఫ్రై చేయాలి. ఆల్మోస్ట్ వీలైతే హాఫ్ అన్ అవర్ పైగానే ఫ్రై చేశారు రైస్ని. సో రైస్ అయితే కంప్లీట్గా రోస్ట్ అయిపోయిందండి. సౌండ్ వస్తూ ఉంది చిటపటమని. సో అంత సౌండ్ వచ్చే వరకు ఆల్మోస్ట్ హాఫ్ అన్ అవర్ టైం పట్టింది. ఈ క్వాంటిటీ అలా కలుపుతూ ఉండాలి. నెక్స్ట్ ఇందులో ముందుగా బాయిల్ చేసుకున్న ప్రాన్స్ని వేసుకోవాలి. ప్రాన్స్ చాలామంది అయితే ఫ్రై చేస్తారు. సో ఫ్రై చేయడం వల్ల వాటి యొక్క టేస్ట్ చాలా వరకు పోతుంది. సో బాయిల్ చేసిన ప్రాన్స్ వేశారు అందులో. సో ఈ ప్రాన్స్ వేసిన తర్వాత ఈ రైస్లో ఇంకా బాగా మిక్స్ చేయాలి అండ్ ఫ్లేవర్ బాగా పట్టే వరకు బాగా కలుపుకోవాలి. నేనైతే రైస్ టేస్ట్ చూసానండి. మనకి ఈ యొక్క మురుకులు అయితే ఎలా కరకరలాడితే అంతలా రోస్ట్ చేశారు. ఈయన చాలాసేపు రోస్ట్ చేశారనమాట. నెక్స్ట్ దీన్ని మనం దమ్ పెట్టాలి. సో చాలా టేస్టీగా వచ్చిందండి. మీరు ఎటువంటి టిప్స్ ఫాలో అవుతూ చేస్తే మనకు కంపల్సరీ చిట్ముత్యాల బిర్యానీ అయితే రెడీ అయిపోతుంది. దీనికోసం మనకి ఎంతైతే క్వాంటిటీ, ఒక గ్లాస్ క్వాంటిటీ ఆఫ్ రైస్ తీసుకుంటే 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేయాలి. అంటే డబల్ వేయాలన్నమాట వాటర్. చూడండి ఎంత బాగా ఫ్రై అయిపోయిందో. ఇలా ఫ్రై చేస్తున్నప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. హైలో ఉండకూడదు, అలాగే లోలో ఉండకూడదు. హైలో ఉంటే రైస్ అనేది మాడిపోతుంది, లోలో ఉంటే రైస్ ఫ్రై అవ్వదు. సో మీడియం ఫ్లేమ్లో కంటిన్యూ చేస్తే వేయాలి. అండ్ నెక్స్ట్ ఎటువంటి వగరు అటువంటిది ఏమీ లేకుండా ఉండాలంటే పించాప్ ఏం వేసారంటే ఆయన షుగర్ వేశారు. ఇలా షుగర్ వేయడం వల్ల కొంచెం ఏదైనా వగర్ లాంటిది ఉంటే పోతుందనమాట. ఇందులో మనకి 7 బకెట్స్ ఆఫ్ రైస్ తీసుకుంటే 14 బకెట్స్ ఆఫ్ వాటర్ వేసాడు. అంటే డబుల్ క్వాంటిటీలో వాటర్ వేసారనమాట. సో వాటర్ వేసిన తర్వాత కంప్లీట్ మిక్స్ చేశారు. వాటర్ వేసిన తర్వాత కూడా దీనిపై క్యాప్ ఏది పెట్టకూడదు, అలాగే కంటిన్యూగా ఉంచాలన్నారు. సో క్యాప్ పెట్టడం వల్ల ఈ రైస్ ప్రాపర్గా కుక్ అవ్వదనమాట. ప్రాపర్గా రైస్ అంతా వాటర్ అబ్జర్వ్ చేసుకున్న తర్వాత అప్పుడు దమ్ పెట్టాలి. అప్పుడు రైస్ అనేది కొంచెం మనకి చిట్ముత్యాల రైస్ ఏంటంటే స్లిట్ అవుతూ ఉంటుంది. సో ఆ యొక్క స్లిట్టింగ్ రావాలంటే మనం ఫస్ట్గా అయితే క్యాప్ పెట్టకూడదు, ప్రాపర్గా కుక్ చేసుకోవాలి. అండ్ ఎప్పుడైతే వాటర్ యాడ్ చేస్తామో ఫ్లేమ్ హైలో ఉంచుకొని ప్రాపర్గా కుక్ చేసుకోవాలి. చూడండి అంత క్వాంటిటీ ఆఫ్ రైస్కి ఎంత షుగర్ వేసామో చాలా తక్కువ వేసాము. మనం ఇంటి దగ్గరగా 1 kg రైస్ చేసుకుంటే స్పూన్లో సగం షుగర్ వేసుకోవాలి, అంతకు మించి వేయకూడదు. మనం ఎప్పుడు చేసే బిర్యానీకి దీనికి ఒకటే వేరియేషన్ అండి. అక్కడ రైస్ని మనం రోస్ట్ చెయ్యం, ఇక్కడ రైస్ని రోస్ట్ చేస్తాము. అండ్ సెకండ్ వేరియేషన్ వచ్చేసి మనం ప్లేట్ లిడ్ క్లోజ్ చేస్తాము రైస్ కుక్ అవ్వడానికి. ఇక్కడ లిడ్ క్లోజ్ చేయకూడదు, ఎండ్లో దమ్ పెట్టే ముందు మాత్రమే లిడ్ క్లోజ్ చేసి దమ్ పెట్టుకోవాలి. చూడండి ఇక్కడ దమ్ ఏ టైం పెడుతున్నా ఏటైనా వీడియోలో అయితే క్లియర్గా చూపిస్తాను. రైస్ చూడండి ఆల్మోస్ట్ ఇలా కుక్ అయిపోయింది, వాటర్ మొత్తం అబ్జర్వ్ అయిపోయింది. అన్న టైంలో మాత్రమే మనం దమ్ పెట్టుకోవాలి. చూడండి ఆల్మోస్ట్ వాటర్ అంతా అబ్జర్వ్ అయిపోయింది, రైస్ పీల్చేసుకుంది. ఇప్పుడు లిడ్ క్లోజ్ చేసుకొని మనం దమ్ పెట్టుకుంటే ప్రాపర్గా కుక్ అవుతుంది. ఇలా కుక్ చేస్తున్నప్పుడు చాలా ఫన్నీగా అనిపించింది. ఇందులో ఎటువంటి అజినోమోటో కానీ అంటే టేస్టెడ్ సాల్ట్ కానీ ఎటువంటి కెమికల్స్ యాడ్ చేయలేదు. ఫుల్లీ న్యాచురల్గా కుక్ చేయడం జరిగింది. ఆ రోజు రెసిపీస్ అన్నీ అలాగే కుక్ చేయడం జరిగింది. ఈవెన్ రెడ్ చిల్లీ కూడా యాడ్ చేశాడు ఈయన. రెడ్ చిల్లీ యాడ్ చేయడం వల్ల ఇంకా బాగుంటుందంటే ఫ్లేవర్ ఎన్హాన్స్ అవుతుందని చెప్తున్నాడు. సో మొత్తం కంప్లీట్గా లాస్ట్లో ఫైనల్కి వేసేసుకొని అండ్ కొంచెం చిల్లీ వాటర్ వేసుకున్నాము. నెక్స్ట్ ఇందులో క్యాష్యూ నట్ పేస్ట్ కూడా యాడ్ చేశాడు లాస్ట్. నేనైతే చిట్టిముత్యాల రైస్తో బిర్యానీ అనేది ఫస్ట్ టైం చూసాను నేను. సో నేను అంతకుముందు ట్రై చేశాను కానీ ఈ వేలో ట్రై చేయలేదు. ఎలా ట్రై చేయాలని కూడా నాకైతే తెలియదు. ఫస్ట్ టైం ఎలా ట్రై చేయాలా అనే విషయం అయితే అర్థమైంది. సో ఇలాంటివి అయితే తక్కువ క్వాంటిటీతో ఫస్ట్ ట్రై చేయాలి మనం, అప్పుడు ఎక్కువ క్వాంటిటీ చేయగలం. సో ఫైనల్గా అయితే దమ్ పెట్టేస్తున్నాం. దమ్ పెట్టిన తర్వాత ఆల్మోస్ట్ దమ్ అనేది ఒక 20 to 30 minutes అయితే దమ్ అలాగే ఉంచాము. సో ఆఫ్టర్ తర్వాత ఓపెన్ చేస్తే మనకి డెలిషియస్ బిర్యానీ అయితే రెడీ అయిపోయిందండి. ఒకసారి వీడియో మాత్రం చూడండి.
అలాగే అడగలేదు ఎక్కడికి అడిగాడు వెళ్ళిపోయాడు కదా నీళ్ళు అయిపోయింది. స్మెల్ బాగుంది. అదే ఇడిపోయింది.